హాయ్ ఫ్రెండ్స్, బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకునే మహిళల్లో మేజర్ కన్సర్న్ ఏంటి అంటే స్కారింగ్. ఈ స్కార్ వల్లే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే దాంట్లో మేజర్గా స్కార్ అన్నది వస్తుంది. ఓకే, బట్ దేర్ ఆర్ 5 ways టు రెడ్యూస్ ద స్కార్. అవి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్, యూజ్ ఆఫ్ కంప్రెషన్ గార్మెంట్స్. మనము సర్జరీ అయిన తర్వాత 3rd day డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేసిన తర్వాత వి అడ్వైజ్ కంప్రెషన్ గార్మెంట్స్. ఇవి ఏం చేస్తాయి అంటే టెన్షన్ని, ఆ స్కార్ మీద ఉన్న టెన్షన్ని రిడ్యూస్ చేయడం వల్ల స్కారింగ్ అన్నది బెటర్గా ఉంటుంది, అంటే హీలింగ్ బాగుంటుంది. ఓకే, సెకండ్, యూజ్ ఆఫ్ సిలికాన్ జెల్ షీట్స్ ఆర్ స్కార్ ఆయింట్మెంట్స్. ఇవి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి, దే ఆర్ ఈజీలీ అవైలబుల్, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కార్ మీద మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ తీసుకొచ్చి స్కార్ హీలింగ్ అన్నది బెటర్గా అయ్యే అవకాశం ఉంది. సో యూజ్ ఆఫ్ సిలికాన్ జెల్ షీట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇవి ఇనీషియల్ ఫ్యూ వీక్స్ చెప్పము, ఒక 3rd week నుంచి యూ కెన్ స్టార్ట్. థర్డ్ ఈజ్ ప్రాపర్ స్కిన్ కేర్. జనరల్గా ఇంత మేజర్ సర్జరీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఏరియా అంతా డ్రైనెస్ ఉంటుంది. సో మనం ప్రాపర్ మాయిశ్చరైజింగ్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఓకే, అండ్ ప్రాపర్ హైడ్రేషన్, ఈ రెండు చేయడం వల్ల ఏంటంటే ఆ స్కిన్ ప్రాపర్గా ఉండడం వల్ల స్కారింగ్ అన్నది మినిమైజ్ అవుతుంది. ఫోర్త్, మసాజెస్ ఏంటి అన్నది మనం సర్జరీ అయిన తర్వాత కొన్ని రోజులకి వన్స్ పెయిన్ అది బాగా తగ్గిపోయిన తర్వాత స్కార్ మసాజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ స్కార్ మసాజింగ్ చేసుకోవడం వల్ల ఆ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి స్కారింగ్ అన్నది మినిమైజ్ అయ్యే అవకాశం ఉంది. ఫిఫ్త్ పాయింట్, దీంట్లో ఏంటంటే కొన్ని మెడికల్ అంటే కొంతమందికి ఈ స్కార్స్ హైపర్ట్రోఫిక్ అవుతూ ఉంటాయి, ఒకసారి కిలాయిడ్ స్కార్స్ కింద మారే అవకాశాలు ఉంటాయి. ఇలాంటిది ఏమైనా నోటీస్ చేసినప్పుడైతే ఇనీషియల్గానే మనం దానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, లేకపోతే మెడికల్ గ్రేడ్ లేజర్స్ లాగా CO2 లేజర్స్ అంటారు, ఇవి అడ్వైస్ చేస్తాం. ఇవి చేయించుకున్నా కూడా స్కార్ అన్నది చాలా మినిమైజ్ అయ్యే అవకాశం ఉంది.